కష్టపడి చదివి సాఫ్ట్వేర్ కొలువు తెచ్చుకున్నాక ఇంటోళ్ళు పెన్లో పెన్లని ఎమ్మటి వాడతారు. అరే కొన్ని రోజులు ఆగుండ్రంటే ఊకోరు. ఎంబటి వాడి మరి పెన్లు చేస్తారు. ఒక్క తీరు కొలువు ఒక్క తీరు మనసు ఉన్నోళ్ళు అయితే ఓకే గాని వాళ్ళోటి వీలోటి అయితేనే మస్తు పరిశాన్ ఉంటది. జాబ్ చేసే కాడ కోడింగ్లు డీ కోడింగ్లు రాయొచ్చు గాని సంసారంలా లాజిక్ల మాత్రం లాక్ అయిపోతున్నారు. ఎప్పటికీ ఏదో ఒక్క వింత ముచ్చట్లు వింటుంటే సాఫ్ట్వేర్ వాళ్ళ గురించి ఇగో ఇప్పుడు చెప్పబోయే ముచ్చటైతే ఇంకింత చిత్రంగున్నది. అదేందో మీరే చూడుండ్రి. కంటిలోన నలుసు ఇంటిలోన పోరు ఇంతింత కాదయ్య అన్నట్టు పిల్లంతోని పోరుంటే ఆ మనిషి తీరే ఉండడు. బయట ఎన్ని తకిలీబులున్నా తట్టుకుంటాడు కావచ్చు గాని ఇంటి పోరు మాత్రం ఇసుమంతా ఓర్చుకోలేడు. అట్లాంటికి అన్నకు అసొంటి ఇసొంటి కష్టం రాలేదు పోన్రి. కాయసుబడి ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్ళం కాపురం చేస్తలేదట. ఏంది పెళ్ళం అని అడిగితే రోజుకు 5,000 నా చేతికిచ్చి నా ఒంటి మీద చెయ్యి అంటున్నదట. ఏ గట్లెవలన్నా అంటారా అనే కదా మీరు ఆలోచన చేసేది. కానీ బెంగళూరులుండే శ్రీకాంత్ అనే ఈతగాడి పెళ్ళం చింతగింజంతా సిగ్గు లేకుండా పైసలు అడుగుతున్నదట. అరే ఇదేం కండిషను, పైసలు నీ దగ్గరున్నా నా దగ్గరున్నా మనయే కదా అని అంటే లేదు లేదు ఖచ్చితంగా కాసులు ఇయ్యాల్సిందే అంటున్నదట. అందుకే పెళ్ళై 2 ఏళ్ళు అవుతున్నా పిల్లలు కలుగుతలేరట. ఏమనంటే ఎవల పిల్లలనన్నా దత్తత తీసుకొని సాదుకుందామని చెప్తున్నదట. గాని సంసారం అంటే ససేమీరా అంటున్నదట. నీతోని ఏగలేని తల్లి నీ దారి నీది నా దారి నాది అంటే 45 లక్షలు ఇస్తేనే నేను ఇడిచిపెడతా అంటున్నదట. అంటే పాకాల చెర్ల 10 గుంతలు ఊపితే ఊగుతాయి పీకుతే రావు అన్నట్టే ఉన్నదట శ్రీకాంత్ పెళ్ళం తీరు. ఇట్లా చేస్తుండే వరకు పాపం పిల్లగాడు గిలగిల కొట్టుకుంటున్నాడట. ఇది ఒకటే కాదు, ఆఫీసు నుంచి సార్లు వీడియో కాల్ చేస్తే వాళ్లకు కనిపించేటట్టు డ్యాన్సులు వేస్తున్నదట. మహాశెడ్డ బూతులు తిడుతున్నదట. అందుకే ఇక నేను ఏగలేనరా దేవుడా అని సీదా పోలీస్ స్టేషన్ కు పోయి కాపురం కష్టాలు చెప్పుకున్నాడట పోలీసులకు. ఈ ముచ్చటిన్నాక పోలీసులు పరిశాన్ అయినరట. ఓరిని దుంపల దగ్గర మీరెక్కడ దొరికారా బాబు అన్నట్టు చూసిర్రట. చూడుర్రి ఎట్లున్నాయో ఈ కాలపు సంసారాలు, అంతా కలిమాయ అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్.